నమస్తే. వెల్కమ్ టు లియో. ఐఎన్‌డిబిలో పాపులర్ సూపర్ స్టార్స్ అంటూ రిలీజ్ చేసినటువంటి ఒక లిస్ట్ మాత్రం ఇప్పుడు కొంచెం హల్చల్ చేస్తుందనుకోవాలి. ఎందుకు అంటే ఒక్కొక్క హీరోకి సంబంధించి వాళ్ళు ఇచ్చిన ర్యాంకింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా కొంత నిరాశపరిచాయనే చెప్పుకోవాలి. మొత్తానికి వాళ్ళ లిస్ట్‌లో ఎవరెవరు ఉన్నారు? తెలుగు హీరోల పరిస్థితి ఏంటి? మొత్తానికి ఎవరి హవా ఎక్కువ నడుస్తుందనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ ఐఎన్‌డిబిలో మోస్ట్ పాపులర్ స్టార్స్ అన్నట్టు ఇచ్చినటువంటి ఒక ర్యాంకింగ్‌ని ఎలా చూడాలి? నిజంగా దీన్ని దేని బేస్ చేసుకొని ర్యాంకింగ్ ఇచ్చారంటే ఏం చెప్తారు? అది కాక చాలామంది ఫ్యాన్స్ కూడా కొంతమంది నిరాశపడుతున్నారు. అదేవిధంగా కొంతమంది ఉత్సాహపడుతున్నారు. సో, మొత్తానికి దీన్ని ఎలా చూడాలంటే ఏం చెప్తారు? ఈ రేటింగ్స్ పెట్టడం అని చాలా రాంగ్. ఎందుకంటే ఇది మధ్యలో హీరోల మధ్యలో పొల్లలు పెట్టడం లాంటిది. సినిమాలకు రేటింగ్ ఇచ్చుకోండి, ఐఎండిబి రేటింగ్లు అంతవరకు ఓకే. కానీ ఈ హీరో నేను ముందున్నాడు, ఈ హీరో తర్వాత ఉన్నాడంటే అది వాళ్ళలో వాళ్ళకే ఇబ్బంది. ముఖ్యంగా ఫ్యాన్స్ అయితే బాగా హర్ట్ అవుతారు. మరి అక్కడ అల్లు అర్జున్ టాప్ ఇచ్చారు, అందుకు సంబరపడాలో మనకి మహేష్ బాబు 25వ స్థానం ఇచ్చారు. అందుకు బాధపడాలో అర్థం కావట్లేదు. మహేష్ బాబుకి 25 ఇచ్చి అల్లు అర్జున్కి నెంబర్ 1 ఇస్తే ఎలా ఉంటుంది? అలాగే టాప్ 10లో కూడా మన వాళ్ళు రామ్ చరణ్, ప్రభాసు వీళ్ళున్నారు తప్పితే, అల్లు అర్జున్ వీళ్ళున్నారు తప్పితే మిగతా వాళ్ళు మరి మన రజనీకాంత్ లాంటి వాళ్ళు కూడా 11 నుంచి 25 మధ్యలో ఉన్నారు. ఇది కొంత గందరగోళంగా ఉంది. అదిగాక పాన్ ఇండియన్ స్టార్ కావచ్చు, గ్లోబల్ స్టార్ కావచ్చు, ఎవరైతే మనకి ప్రభాస్ ఉన్నారో రెబల్ స్టార్, ఆయన స్థానం కూడా చాలా తక్కువ చేసి చూపించారని చెప్పేసి అయితే కొంత వాదనలు వినిపిస్తున్నాయి. దీన్ని ఎలా చూడాలంటారు? అదేనండి, ఇప్పుడు యష్కి ఇచ్చారు మళ్ళీ ప్లేసు. యష్ ప్లేస్ ఏంటంటే 3rd ప్లేస్లో యష్ ఉన్నాడు. ఇప్పుడు సినిమాలు హిట్ల పరంగా వాళ్ళు లెక్కేశారా? ఎలా సినిమాలు హిట్ల పరంగా వేసి ఉంటారు వాళ్ళు. సాధారణంగా ఓటింగ్ కూడా తీసుకుంటారు. ఆ ఓటింగ్ బట్టి ఇచ్చి ఉంటారు. కానీ ఇది కరెక్ట్గా ఉన్నట్టు అనిపించట్లే నాకు. అలా చూసుకుంటే ప్రభాస్కి ర్యాంకింగ్, ప్రభాస్కి 7వ స్థానంలో ప్రభాస్ ఇచ్చారు, 8లో రామ్ చరణ్ ఇచ్చారు. అట్లా ఇచ్చారు. 11 నుంచి 25 స్థానాల్లో రజనీకాంత్, దుల్కర్ సల్మాన్, ఎన్టీఆర్, కమల్ హాసన్, మహేష్ బాబు వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. అది ఎట్లాగో మరి ఏ ప్రాతిపదిక మీద ఇచ్చారో తెలియట్లా. అల్లు అర్జున్ అంటే పుష్ప 2 ఈ మధ్యకాలంలో పెద్ద హిట్ అయింది కాబట్టి అల్లు అర్జున్కి ఇచ్చారనుకోవచ్చు. అది ఆ విషయం మనకి ఎటువంటి అభిప్రాయం లేదు. 2వ స్థానంలో షారుఖ్ ఖాన్ పెట్టారు. ఇట్లా పెట్టుకుని 4వ స్థానంలో యష్కి ఇచ్చారు. అది జరిగింది. అయితే మనం చూసుకుంటే కొంత గతంలో కూడా మనం చూసుకుంటే కొన్ని అవార్డులు కావచ్చు, కొన్ని రివార్డులు కావచ్చు, కొంతమంది కొనుక్కుంటుంటారనేది సినీ ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఒక నానుడి. ఇలా చూసుకుంటే ఐఎన్‌డిబి ర్యాంకింగ్ కూడా కొనుక్కున్నారా అంటే ఏం చెప్తారు? అట్లాగే భావించాల్సి వస్తుంది. ఇది ఎప్పుడైనా సరే సూపర్ స్టార్స్ కాంపిటీషన్ అనేది వరకు జ్యోతిచిత్ర మ్యాగజైన్ వాళ్ళు పెట్టేవాళ్ళు. అప్పట్లో ప్రతిసారి సూపర్ స్టార్గా కృష్ణ గారే వచ్చేవాళ్ళు. అది ఎన్టీఆర్ సూపర్ స్టార్ మామూలుగా జనరల్గా. అక్కడ కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా హర్ట్ అయ్యేవాళ్ళు. జ్యోతిచిత్ర కాంపిటీషన్లో ప్రతిసారి సూపర్ స్టార్ కృష్ణ గారే వస్తున్నారు ఏంటి అనేది. వాళ్ళు కూపన్ ఇచ్చేవాళ్ళు, దాంట్లో ఆ కట్ చేసి పంపించాలన్నమాట ఫ్యాన్స్ అన్ని. ఆ వచ్చిన కాపీలన్నీ కొంతమంది టీమ్ పంపించేయటం, అది ఫిల్ చేసి పంపించడం వల్ల వాటిని లెక్కేసి వాళ్ళు ఇచ్చేవాళ్ళు అక్కడ. ఇప్పుడు ఏంటంటే ఓటింగ్ పెట్టారు. ఇది టెక్నాలజీ మారిపోయింది కాబట్టి ఐఎండిబి ర్యాంక్స్ పెట్టుకుని ఇవి ఇచ్చారు. చెప్పాలంటే సూపర్ స్టార్ ఎవరైనా నిర్ణయించాలంటే రెమ్యునరేషన్ ప్రాతిపదిక మీద. ఇప్పుడు చిరంజీవి గారు నెంబర్ 1గా వెలుగుతున్నారు. గత కొంతకాలంగా ఆయన నెంబర్ 1 అనుకుంటాను ఉన్నాం. ఇప్పుడు యంగ్ హీరోలు వచ్చిన తర్వాత అండ్ ఆ నలుగురిని ఒక విధంగా చూడాలి. చిరంజీవి గారిని, బాలకృష్ణ గారిని, సో మరి మన వెంకటేష్ గారిని, నాగార్జుని, ఆ నలుగురిని ఒక ఘాటన కట్టాలి. జనరల్గా అయితే కేటగిరీస్ పై చూసుకుంటే యూత్ హీరోలందరినీ ఒక విధంగా చూసుకుంటూ వాళ్ళకి రేటింగ్ నిర్ణయించుకోవాలి. కానీ అట్లా పెట్టకుండా రజనీకాంత్, మరి అట్లా అనుకుంటే రజనీకాంత్ రెమ్యునరేషన్ పరంగా చూసుకుంటే ఆయన కూడా 200 కోట్లు 250 కోట్లు తీసుకునే హీరోనే కదా. అంటే రెమ్యునరేషన్ క్రైటీరియా కాదని అర్థమైపోయింది. అలా అనుకుంటే మరి జైలర్ 2 వచ్చి హిట్ అయింది. మరి అట్లా హిట్ల పరంగా చూసుకుంటే మరి ఆ విధంగా చూసారా? అయితే ఆ విధంగా మీరు చెప్తే కేజీఎఫ్ సంబంధించి యష్ ఎవరైతే ఉన్నారో దాదాపు 2 సంవత్సరాలు పైగానైంది. సో 2 సంవత్సరాల సినిమా లేదు కాబట్టి, సో సినిమాల పరంగా చూసారా అన్నా సరే కొంత అనుమానాలే క్రియేట్ అవుతూ వస్తున్నాయి. సో దీన్ని ఎలా చూడాలి? అదే ఇప్పుడు యష్కి కూడా కేజీఎఫ్ అంతకుముందు సినిమా 2 సినిమాలు కూడా వచ్చి చాలా కాలం అయిపోయింది. టాక్సీకి అనే సినిమా రాబోతుంది, అది ఇంకా రిలీజ్ కాల. మరి యష్కి 4వ స్థానంలో ఎలా ఉంటాడు? అది కాక ప్రభాస్ గురించి మనం చూసుకుంటే కల్కి వచ్చి అద్భుతమైన హిట్, కలెక్షన్ ప్రమాణం కొలగొట్టింది, సలార్ వచ్చింది. అదే 7వ స్థానం పెట్టడం అనేది ఇది కావాలని చేసినట్టుగానే అనిపిస్తుంది. ఇది ఎట్లా ఉందంటే ఈ రేటింగ్ అని అల్లు అర్జున్కి ఇవ్వడం వరకు ఎటువంటి అభిప్రాయం లేదండి. షారుఖ్ ఖాన్కి 2వ ప్లేస్ ఇవ్వడం కూడా ఎటువంటి భేదాభిప్రాయాలకు తావులేదు. మిగతా అన్ని గందరగోళంగానే ఉన్నాయి. అయితే మనం ఓన్లీ టాలీవుడ్ స్టార్స్ గురించి మాట్లాడుకోవడం ఒకళ్ళకి కొద్దిసేపు పక్కన పెడితే, మన బాలీవుడ్ స్టార్స్ కూడా చూసుకుంటే బాలీవుడ్ కా బాద్షా
ఎవరైతే షారుఖ్ ఖాన్ ఉన్నారో షారుఖ్ ఖాన్ని కూడా రెండో స్థానాన్ని పెట్టుకోవడాన్ని బాలీవుడ్ జీర్ణించుకుంటుందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు అదే చెప్పేది, షారుఖ్ ఖాన్ కంటే కొన్ని పఠాను, జవాను హిట్లు వచ్చినాయి కాబట్టి కొంచెం ముందుకెళ్ళి అనుకుందాం. ఆయన బాద్షాగా చెప్తారు కాబట్టి రెండో స్థానం అనుకుందాం. ఇప్పుడు సల్మాన్ ఖాన్ కానీ అంటే అందరినీ హట్ అయ్యేలాగానే ఇప్పుడు రణబీర్ కపూర్ 4వ స్థానంలో, రణబీర్ కపూర్ కూడా 4వ స్థానంలో ఉన్నాడు. 7వ స్థానంలో ప్రభాస్, 8 రామ్ చరణ్. ఇక 10వ స్థానంలో విజయ్ దళపతి. ఓ పక్కన ఆయన పార్టీ పెట్టాడు, మా హిట్ సినిమాలోనే సినిమా 69 సినిమా కూడా రెడీ అవుతుంది. అయినా సరే విజయ్ దళపతికి అక్కడ విజయ్ దళపతి ఫ్యాన్స్ హట్ అవుతారు కదా, ఆయన సినిమాలకు మంచి క్రేజ్ ఉంది, అది ఇబ్బంది. తర్వాత దుల్కర్ సల్మాన్ను, కమల్ హాసన్, మహేష్ బాబు వీళ్ళందరూ 11 నుంచి 25 స్థానాల్లో ఉన్నారు. అది ఇట్లా ఇచ్చారండి. ఇది ఈ లిస్టు వల్ల చాలా గందరగోళం అయితే ఉంది. అసలు రిలీజ్ చేయకుండా ఉంటే ఎటువంటి గొడవ ఉండేది కాదు. లిస్ట్ పెట్టిన తర్వాత వాళ్ళు లేటెస్ట్గా చర్చించుకుంటారు అందరూ కూడా. సినిమాలో ఏ ప్రాతిపదిక మీద చేస్తారు, ఓటింగ్ అంటారా? ఇప్పుడు IMDb ఇచ్చే రేటింగ్ల విషయంలో బాగానే ఉంటుంది. ఈ సినిమాకి ఇంత రేటింగ్ ఇస్తున్నాము, ఈ సినిమా హిట్ ప్రాతిపదిక మీద వాళ్ళు ఇచ్చే రేటింగ్ రిలీజ్ చేస్తుంటారు. హీరోల పరంగా రేటింగ్ ఇస్తే మాత్రం గందరగోళమే అవుద్ది. ఇది ఫ్యాన్స్ మధ్యలో ఒక వార్ క్రియేట్ అవుద్ది. అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారో, చిరంజీవి గారు ఎక్కడున్నారో, ఈ లిస్టులన్నీ చూస్తే చాలా ఇబ్బందికరం. ఆ ఫ్యాన్స్ హర్ట్ అవుతారు ఖచ్చితంగా. లేదా IMDb మీరు చెప్పినట్టు ఖచ్చితంగా సినిమాకి సంబంధించిన రేటింగ్ కానీ దానికి ఇచ్చినటువంటి ఒక స్టార్ పాయింట్స్ కానీ చూసుకొని చాలామంది సినిమాను చూస్తూ ఉంటారు. దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ఒకవేళ వీళ్ళు ఏదైనా ఓటింగ్ పెట్టదలుచుకున్నా సరే ఏ వుడ్కి ఆ వుడ్, ఫర్ ఎగ్జాంపుల్ టాలీవుడ్కి టాలీవుడ్, బాలీవుడ్కి బాలీవుడ్ అలా పెట్టుకుంటే ఇబ్బంది ఉండదు. కానీ సో అన్నీ కలుపుకొని పెట్టడం వల్ల మెగాస్టార్ లాంటి వాళ్ళు కావచ్చు, లేదంటే సూపర్ స్టార్ రజనీకాంత్ లాంటి వాళ్ళు కావచ్చు, మీరు ఇందాక విజయ్ తలపతి గారికి అలా వాళ్ళు కావచ్చు, అదేవిధంగా ప్రభాస్ ఫ్యాన్కి సంబంధించి సో వీళ్ళందరూ కూడా హట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని రిలీజ్ చేయకుండా ఉంటే ఎలా ఉంటుంది అనుకోవచ్చు? వాళ్ళు ఆల్రెడీ అనౌన్స్ చేసేసారు, ఇంకా రిలీజ్ చేయకుండా ఆపడానికి కూడా కుదరదు అది, ఎందుకంటే వాళ్ళు అనౌన్స్ చేశారు. సో ఫ్యాన్స్ మధ్యన వార్ పెట్టినట్టు ఖచ్చితంగా ఫ్యాన్స్ మధ్యలో చిచ్చు పెట్టినట్టే. ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఖుషిగా ఉంటారు, మన మిగతా వాళ్ళు అది ఇబ్బందికరం. ఇది అదిగాక గతంలో కూడా మనం చూసుకుంటే బాలీవుడ్ ఎన్నోసార్లు టాలీవుడ్ పైన నిప్పులు జరుగుతూ వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి సంబంధించి సూపర్ స్టార్ హీరోస్ అయిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి విలన్స్గా రావడం కానీ, లేదా వాళ్ళు తీస్తున్నటువంటి ప్రాజెక్ట్స్ హిట్ కాకపోవడం కానీ, లేదా టాలీవుడ్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క ప్రాజెక్ట్ హిట్ అవ్వడం కానీ, ఇవన్నీ చూస్తే టాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్ లాగా మనం చూస్తూ వస్తున్నాం. కానీ ఇప్పుడు ఇలాంటి ర్యాంకింగ్ చూస్తే మటుకు మళ్ళీ అంటే ఉన్నటువంటి 10 స్థానాలలో 3 స్థానాలు టాలీవుడే కైవసం చేసుకుందన్న పాయింట్, అదే ఫస్ట్ ప్లేస్ కూడా అల్లు అర్జున్కి వచ్చిన పాయింట్. సో ఇవన్నీ చూస్తే బాలీవుడ్ ఇంకొంచెం గరమయ్యే అవకాశం ఉందా లేదంటే ఏం చెప్తారు? ఇప్పుడు బాలీవుడ్ ఆల్రెడీ వెనకబడిపోయిందండి, అందుట్లో అనుమానం ఏం లేదు. ఇక్కడ మనవాళ్ళే కనిపిస్తున్నారు కాబట్టి వెనకబడిపోయింది ఆల్రెడీ. కాకపోతే ఏంటంటే విమర్శలకు తావిచ్చేలాగా ఈ లిస్టు రిలీజ్ చేయడం అనేది ఇబ్బందికరం. ఇప్పుడు ఇప్పుడు జనం ఏమనుకుంటారంటే ఈయన నెంబర్ 1 హీరోనేమో అనుకుంటారు. మోస్ట్ పాపులర్ హీరోలు లిస్టు పేరు రిలీజ్ చేసినా లాస్ట్ ఇయర్ సినిమాల ప్రాతిపదిక మీద లేదా కలెక్షన్స్ ప్రాతిపదిక మీద రిలీజ్ చేసినా కానీ అది జనాలకు అవన్నీ వివరంగా తెలియదు కదా. వీళ్ళ నెంబర్ 1 హీరో, వీళ్ళ నెంబర్ 2 హీరో అట్లా అనుకునే ప్రమాదాలు ఉంటాయి. అదిగాక బాలకృష్ణ గారి పేరు కూడా అక్కడ పెద్ద మెన్షన్ చేసినట్టు ఏం కనిపించలేదు. కానీ వరుసగా 4 హిట్లతో దూసుకుపోతున్నటువంటి బాలకృష్ణ గారు, ఎందుకంటే పుష్ప కావచ్చు, పుష్ప 2 కావచ్చు, ఈ 2 హిట్స్తోనే అల్లు అర్జున్కి ఫస్ట్ ప్లేస్ ఇచ్చినప్పుడు బాలకృష్ణ గారు డబుల్ హ్యాట్రిక్ తీసుకెళ్తున్నప్పుడు ఆయన స్థానాన్ని కూడా మెన్షన్ చేయకపోవడాన్ని ఎలా చూడాలంటారు? అసలు ఈ స్థానాలు ఏవి శాశ్వతం కాదండి. సినిమా హిట్ని బట్టి స్థానాలు మారుతూ ఉంటాయి. సినిమా హిట్లు స్థానాలు అనేవి శాశ్వతం కాదు, ఇవి మారుతూ ఉంటాయి. అది సో చూద్దాం సార్. మొత్తానికి IMDb రేటింగ్ ఏదైతే ఉందో సినిమా హీరోకి సంబంధించి మోస్ట్ పాపులర్ స్టార్స్ అని చెప్పి ఇది మాత్రం కొంత వివాదాస్పరంగా మారబోతుంది. సో చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే. నమస్తే.